నీ భవిష్యత్తు అయోమయంగా ఉందా? ఏ దారిలో వెళ్లాలో స్పష్టంగా తెలియట్లేదా? అయితే నీతో దేవుడు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు నీకు అన్నీ స్పష్టంగా కనిపించకపోయినా నీ హృదయమంతటితో యెహోవాపైన నమ్మిక ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకోకు. నీ మార్గములన్నిటిలో ఆయనను అంగీకరించు. అప్పుడు ఆయన నీ మార్గములను సరళంగా చేస్తాడు. దావీదు రాజయ్యే ముందు గొర్రెల కాపరిగా ఉండేవాడు. యోసేపు సింహాసనం చేరే ముందు కారాగారంలో ఉండేవాడు. కాబట్టి అయోమయం అంటే ఓటమి కాదు, అది దేవునిమీద మరింతగా నమ్మకాన్ని పెంచుకోవాల్సిన అవకాశం. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు. దేవుని చిత్తం కోసం ప్రార్థించు. ప్రతి అడుగు నమ్మకంగా వెయ్యి. నీ లక్ష్యం అయిపోలేదు, అది దేవుని చేతిలో సిద్ధమవుతోంది. నీవు ఒంటరిగా లేవు, దేవుడు నీ పక్కన ఉన్నాడు. ఆమేన్.